నెల్లూరు రూరల్ కందమూరు గ్రామం నందు సీసీ రోడ్డు మరియు బీసీ రోడ్లు 2,65,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, నందమూరి గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. పనులు శంకుస్థాపన చేసుకుని పనులు పూర్తి కూడా చేసుకుని ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉండే గ్రామాలందరి కోరిక పొట్టేపాలెం కల్జు మీద బ్రిడ్జి, దానికి శంకుస్థాపన చేసుకున్నాం. పనులు ప్రారంభమైనవి. అది కూడా చెప్పిన సమయం ప్రకారం అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఇంకా కూడా ఈ గ్రామాల్లో చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. వాటి కోసం కూడా నిధులు విడుదలైన వెంటనే నిధులు లభ్యతను బట్టి నాకు ఓ శాసనసభ్యుడిగా ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను తీసుకుని ఆ యొక్క అభివృద్ధి పనుల సాధన కోసం కూడా కృషి చేస్తానని మాట ఇస్తూ ఒకటే లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందజేయడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యుడిగా సాధించడం. ప్రతి డివిజన్లో కూడా నాకు మెజార్టీని ఇచ్చారంటే నిజంగా అంతకంటే అభిమానం ఎవరికి దొరకదు. ఆ నమ్మకాన్ని, అభిమానాన్ని నేను కానీ నా తమ్ముడు కోటమిరెడ్డి గిరి కానీ కాపాడుకుంటామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కూటమి అందరూ కలిసికట్టుగా ఉండి ఎక్కడా కూడా గ్రామాల్లో వివాదాలు లేకుండా మనకు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఏప్రిల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఏ విధంగా 18 సర్పంచులు గెలిచామో, 12 ఎంపీటీసీలు గెలిచామో, ఈసారి కూడా రూరల్ నియోజకవర్గంలో 18 పంచాయతీల మీద తెలుగుదేశం పార్టీ కూటమి జెండా ఎగరాలని, రెపరెపలాడాలని, అందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టించి పనిచేయాలని, మనం ప్రజలకు చేసిన మేళ్లు ప్రజలకు చెప్పాలని కోరుకుంటూ అధికారం లేని వ్యక్తులు పోటల్లో నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారో అదేవిధంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఆ యొక్క సర్పంచ్ అభ్యర్థులకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ